వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తీర్థం తీర్థం అన్నారమ్మా, అదేమిటో అర్థం కాలేదమ్మా అని సాగర సంగమం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా మన బాబు గారు ప్రసాదం ప్రసాదం మలినమైపోయింది అది ఇది అని గగ్గోలు పెట్టారు. తీరా చూస్తే ఆయన తీర్థానికే అసలు పెట్టారు. ఎలా అనుకుంటున్నారా? ప్రసిద్ధ పుణ్యతీర్థం తిరుపతిలో మద్యం ఏరులై పారబోతోంది. మన బాబు గారు తీసుకురాబోయే నూతన మద్యం పాలసీలో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 264 మద్యం షాపుల్ని తిరుపతి నగరానికి కేటాయించారు. తిరుమల వెళ్లే భక్తులందరూ తిరుపతిలోనే దిగాలి, తిరుపతి నుంచే వెళ్ళాలి కొండ మీదకి. తిరుపతి నగరానికి కూతవేడు దూరంలోనే తిరుచానూరు అమ్మవారి ఆలయం ఉంది. ఇంకా గోవిందరాజుల స్వామి గుడి, కపిల తీర్థం ఇలాంటి ఎన్నో గుళ్ళు ఉన్నాయి తిరుపతి నగరంలో. టెంపుల్ సిటీ అని పేరు తిరుపతికి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి హయాంలో తిరుపతి సిటీని వాటికన్ సిటీ లాగా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంగా ఉంచాలనుకున్నారు ఎన్టీఆర్ గారు. అప్పట్లో ఆయన అసలు తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలి అనుకున్నారు. యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో టీటీడీ నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అదేంటంటే తిరుపతి నగరాన్ని లిక్కర్ ఫ్రీ జోన్గా ప్రకటించాలి అని. ఆ దిశగా అప్పుడు కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. ఏది అక్కడ కొన్ని ప్రదేశాల్లో, తిరుపతి నగరంలోని కొన్ని ప్రదేశాల్లో మద్యం షాపుల్ని మూతపడేలా చేయటం, అలాంటి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సేమ్ తిరుపతిని లిక్కర్ ఫ్రీ జోన్గా చేయటం కోసం అప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. అలాంటిది ఇప్పుడు బాబు గారు అత్యధికంగా మద్యం షాపుల్ని తిరుపతిలో ఇవ్వడం వెనకాల మతలబు ఏమిటో ఆయనే సెలవివ్వాలి. హిందువుల మనోభావాల మీద పేటెంట్ రైట్స్ అన్నీ మావే అని మాట్లాడే బాబు గారి యొక్క పరమార్థం ఏంటో ఇప్పుడు భక్తులే గ్రహించాలి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.